వెల్కమ్ టు డే 4 ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఇన్ దురంధర్ అర్థమెటిక్ సిరీస్ అండి. సో మనం ఈ వీడియోలో మన యూనిట్ డిజిట్లో 21st క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్, ఒక బిగ్ నెంబర్ ఇచ్చాడు, పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ నెంబర్ ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, మనకి ఏమి ఇస్తున్నాడు? ఫ్యాక్టోరియల్ ఇస్తున్నాడు. క్లియర్? ఇక్కడ దిస్ నెంబర్ పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్కి నేను సొల్యూషన్ చెప్పే ముందు మీకు ఒక ఫ్యాక్టోరియల్ గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఏందా కాన్సెప్ట్ అంటే, ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి నాన్న? సో ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాస్తాం జనరల్గా? 1 ఫ్యాక్టోరియల్ అంటే నువ్వు ఎలా రాస్తావు? 1 రాస్తావు కదా. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తావు? 2 into 1 రాస్తావు ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ రాస్తావు? 3 into 2 into 1 రాయాలి. 3 2 జా 6 ఇది. ఓకే, 4 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తావు? 4 into 3 into 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 24 కదా. 5 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తావు నువ్వు? 5 into 4 into 3 into 2 into 1 ఈజ్ ఈక్వల్ టు ఏమో ఎంత అవుతుంది? 120 అవుతుంది కదా. 120 అవుతుంది. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాస్తే మనకి ఎంత అవుతుంది? 6 into 5 into 4 into 3 into 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 720 అవుతుంది అన్న. సో మీరు బాగా గమనించండి, 4 ఫ్యాక్టోరియల్ తర్వాత మీరు ఏ ఫ్యాక్టోరియల్ తీసుకున్నా ప్రతి ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 0తో ఎండ్ అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ అనేది 0 ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నోట్బుక్లో నోట్ చేసుకోండి. ద ఫ్యాక్టోరియల్స్ ఆఫ్టర్ 4 విచ్ గివ్స్ ది రిజల్ట్ ఆల్ ద యూనిట్ డిజిట్స్ 0. ఓకే, ఏవైతే ఫ్యాక్టోరియల్ మోర్ దెన్ 4, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, సో ద ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్టర్ 4 gives the result in such a way that every unit digit is 0. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఒక గమనించండి. సెకండ్ పాయింట్, 5 ఫ్యాక్టోరియల్ అనేది 5 into 4 into 3 కాబట్టి ఇక్కడ 4 ఉంది. అంటే ఈ మొత్తం 5 ఫ్యాక్టోరియల్ అనేది 4తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే 4 4 క్యాన్సల్ కదా. 6 ఫ్యాక్టోరియల్ కూడా మీకు 4 ఉంది. అంటే ఈ మొత్తం 4తో డివైడ్ అవుతుందని అర్థం. అంటే 6 ఫ్యాక్టోరియల్ కూడా 4తో డివైడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 4 ఫ్యాక్టోరియల్ తర్వాత అంటే ఆఫ్టర్. సో 4 ఫ్యాక్టోరియల్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ అప్ టు ఇన్ఫినైట్ వరకు ప్రతిదీ డివైడ్ బై 4 అవుతుంది అనమాట. సో ప్రతిదీ 4తో డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ హియర్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. క్లియర్? ఎందుకంటే ప్రతి దాంట్లో 4 వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఒకసారి చూడండి. ఎంతమంది చూసాం కదా. ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్ అంటుండు. ఈ మొత్తం గురించి మర్చిపోండి, యూనిట్ డిజిట్ ఒకటే తీసుకోండి. సో 9 పవర్ 1 2 3 4 5 6 7 8 9 ఎంత పెద్ద నెంబర్ ఒక ఫ్యాక్టోరియల్ అంటుండు. ప్రతి ఫ్యాక్టోరియల్ 4 తర్వాత, ఇక్కడ ఏం చెప్పాను? 4 తర్వాత ప్రతి ఫ్యాక్టోరియల్ ఇన్ఫినైట్ వరకు ఎంత పెద్ద నెంబర్ అని ఉండండి. ప్రతి ఫ్యాక్టోరియల్ 4తో డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు 4తో డివైడ్ అవుతుందంటే చూడండి, 1 2 3 4 అప్ టు 9 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 4 అంటే రిమైండర్ ఎంత? 0 కదా. మరి రిమైండర్ 0 వస్తే 0 తీసుకోవాలా 4 తీసుకోవాలా? 4 తీసుకోవాలి. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే ముందు వీడియో విని ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. డే 3 వీడియో వినండి, డే 2 వీడియో వినండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, సో రిమైండర్ 0 వస్తే 0 తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. ఇప్పుడు 9 power 4కి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 9 power 4 అంటే 9కి ఆడ్ నెంబర్ ఉంటేనేమో 9 అవుతుంది. 9కి ఈవెన్ నెంబర్ ఉంటే ఈ కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఎవరైనా చూడని వాళ్ళంటే ముందు వీడియో చూడండి వెళ్ళి. ఓకే, 9కి ఈవెన్ నెంబర్ ఉంటే ఏమవుతుంది? యూనిట్ డిజిట్ 1 అవుతుంది. సో ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సో యూనిట్ డిజిట్ 1 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? సింపుల్ సొల్యూషన్, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ప్లీజ్ ఒక లైక్ కొట్టున్నాను. ఎవరన్నా లైక్ కొట్టిన వాళ్ళంటే ఇప్పటివరకు ప్లీజ్ ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఫ్రీ అర్థమెటిక్ కోర్స్ అప్లోడ్ చేస్తాను ఇట్లానే మంచి కాన్సెప్ట్. అండ్ ఎవరైతే మొబైల్లో చూస్తున్నారో మీరు కామెంట్ చేయడానికి పోతున్నప్పుడు కామెంట్లో మీకు రైట్ సైడ్ చిన్న డాట్స్ కనిపిస్తాయి. కామెంట్ ఇట్లా కామెంట్ బాక్స్ అని ఉంటుంది కదా, కామెంట్ అని చిన్న డాట్స్ ఉంటాయి. మీరు లెఫ్ట్కి స్వైప్ చేయండి, మీకు హైప్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ హైప్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మాకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఏమవుతుందంటే ఎక్కువ పాయింట్స్ వస్తే ఆ వీడియో కొంతమందికి సజెషన్గా వెళ్ళిపోతుంది. అంటే వేరే వాళ్ళకు రిఫరల్గా వెళ్ళిపోతుంది చూడడానికి. ఓకే, ప్లీజ్ అదొక్కటి చేయండి నా కోసం. 22nd క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 973 power 234 factorial
ఇంటూ 234 పవర్ 973 ఫ్యాక్టోరియల్ అన్నాడు కదా. ఇక్కడ చూడండి 97 గురించి మర్చిపోండి, 3 ఒకటి తీసుకోండి. 3 పవర్ ఇక్కడ 234 ఫ్యాక్టోరియల్ అంటే 4తో డివైడ్ అవుతుంది కాబట్టి సో మనం 4 తీసుకోవాలి అక్కడ. ఇంటూ అక్కడ 4 పవర్ 4 తీసుకోవాలి, ఎందుకంటే 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్. 973 ఫ్యాక్టోరియల్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 4 తీసుకోవాలి. ఇప్పుడు 3 పవర్ 4 అంటే 81. 81లో యూనిట్ డిజిట్ 1 ఉంది. ఇంటూ 4 పవర్ ఈవెన్ నెంబర్. 4 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే యూనిట్ డిజిట్ ఏమవుతుందని చెప్పాను, 6 అవుతుందని చెప్పాను. సో 1 into 6 is equal to 6 అవుతుంది యూనిట్ డిజిట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు డే 3 డే 2 చూసి డే 4కి రావాలి నాన్న, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నాన్న, మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. హైప్ కూడా చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 23rd క్వశ్చన్ సేమ్ అలాంటిదే, అన్నిటికీ పవర్ ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు కాబట్టి అన్నీ మనకు 4తో డివైడ్ అవుతాయి. సో దేర్ఫోర్ ఇక్కడ 2 పవర్ 4 అంటే మనకు 2 పవర్ 4 అంటే 16 అంటే 6 వస్తుంది యూనిట్ డిజిట్. ప్లస్ తర్వాత 4 పవర్ 4 అంటే 4 పవర్కి ఈవెన్ నెంబర్ వస్తే 6 వస్తుంది కదా. తర్వాత 8 పవర్ 4 అంటే మనం ఎలా రాస్తాం చూడండి, 8 into 8 into 8 into 8 రాస్తాం కదా. సో 8 8 64 అంటే 4, 8 8 64 అంటే 4, 4 4 16 అంటే 6 యూనిట్ డిజిట్. సో ఇది కూడా 6 వస్తుంది. ప్లస్ 9 పవర్ 4. సో 9 పవర్ ఈవెన్ ఉంటే యూనిట్ డిజిట్ 1 వస్తుందని చెప్పాను మీకు కాన్సెప్ట్లో, 1. సో ఈ మొత్తం ఎంత అవుతుంది, 18 ప్లస్ 1 అంటే 8 ప్లస్ 1 9. సో యూనిట్ డిజిట్ 9 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 24th క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎస్ ఫ్యాక్టోరియల్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్పే ముందు నేను మీకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే క్లియర్గా శ్రద్ధగా వినండి, ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకు 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు ఇన్ఫినిట్ వరకు తీసుకోండి. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అంటే యూనిట్ డిజిట్ 4, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 యూనిట్ డిజిట్ 0, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 యూనిట్ డిజిట్ 0, 7 ఫ్యాక్టోరియల్ కూడా యూనిట్ డిజిట్ 0 వస్తుంది, అన్నీ ఇంకా 0 వస్తాయి. సో అప్ టు మనకు 4 ఫ్యాక్టోరియల్ వరకే ఈ యూనిట్ డిజిట్స్ రిపీట్ వస్తాయి 1 2 6 4 అనేది. కానీ దాని తర్వాత 4 ఫ్యాక్టోరియల్ తర్వాత ప్రతి ఒక్క ఫ్యాక్టోరియల్ యొక్క యూనిట్ డిజిట్స్ 0 వస్తాయి. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూసుకోండి, డౌట్ ఉంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 అంటే 2, 3 అంటే 6, 4 అంటే యూనిట్ డిజిట్ 4. సో తర్వాత అన్ని జీరోస్ వస్తాయి, 100 వరకు కానీ ఇన్ఫినిట్ వరకు కానీ అన్ని జీరోస్ వస్తాయి కదా. ఇప్పుడు చూడండి 1 + 2 3, 6 + 4 ఎంత 10, అంతే కదా. 6 + 4 10, మరి 3 + 0 ఎంత 3 కదా. 3 + 0 ఎంత 3. మొత్తం యాడ్ చేయండి, 3 + 6 ఎంత 9, 9 + 4 13. సో యూనిట్ డిజిట్ 3 వస్తుంది అట్లా కూడా. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో 25th క్వశ్చన్ చూడండి ఏమంటారు మనకు, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్. ఇలాంటి క్వశ్చన్ చూసి మీరు అసలు భయపడకండి. మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు భయపడితే అస్సలు దానికి వాల్యూవే ఉండదు. సో కాన్సెప్ట్ వస్తే ఎలాంటి యుద్ధానికైనా రెడీ సై అనాలి మనం. ఓకే, సో ఇక్కడ చూడండి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా. సో 1కి పవర్ 1 ఉంది కదా. ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా. 2కి పవర్ 2 ఉంది కదా. ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా. 6 పవర్ 3 ఉంది కదా. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, యూనిట్ డిజిట్ 4, 4కి పవర్ 4 ఉంది. ఓకే, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 120 అంటే 0 పవర్ ఎంత 4. తర్వాత అన్ని 0 పవర్ 4, 0 పవర్ 5 ప్లస్ 0 పవర్ 6 అన్ని యూనిట్ డిజిట్స్ 0 కదా. సో మీరు 0కి ఎంత పవర్ వేసినా మొత్తం జీరోస్ వస్తాయి. సో దీనికే మనం ఇప్పుడు యూనిట్ డిజిట్ ఫైండ్ చేస్తే అయిపోతుంది కదా, అదే ఆన్సర్ అవుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో చూడండి ఇక్కడ 1 + 2 2 4 ప్లస్ 6కి ఎంత నువ్వు పవర్ వేసినా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. అండ్ 4 పవర్ ఈవెన్ ఉంది కాబట్టి 6 వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 5 అవుతుంది, ఇది 2 కలిపితే 5 అవుతుంది, ఈ 2 కలిపితే 12 అవుతుంది. మళ్ళీ 5 + 2 చేస్తే 7 అవుతుంది. సో యూనిట్ డిజిట్ ఎంత వచ్చినట్టు మనకు 7. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. ఇంత ఈజీగా ఉంటాయి మనకు కాన్సెప్ట్ కానీ తెలిస్తే, ఇట్లా చిటికలు అయిపోతాయి క్వశ్చన్స్ మనకు, అస్సలు భయపడేదే లేదు. అజయ్ సార్ కాన్సెప్ట్స్ విన్నారంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా నరికేస్తారు మీరు. ఓకే, సో అందుకని మీరు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఈ హార్ట్ మీకోసమే, నా కోసం మీరు ఒక హార్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన వాళ్ళు. ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అన్నాడు. 30 పవర్
2720 అనే సంఖ్య యొక్క కుడివైపున్న సున్నా కాని అంకెలు అని అడుగుతున్నాడు. మీరు బాగా గమనించండి, ఇలాంటి క్వశ్చన్ సున్నా కాని అంకెలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 30 ఇచ్చాడు. సో 30 పవర్ ఏమంటున్నాడు, 2720 అంటున్నాడు కదా, 2720. సో సున్నా కాని అంకెలు అంటే ఇక్కడ ఈ బేస్లో మనకి ఏముంది, 3 కదా. సో సున్నా తీసేసి 3 ఒకటే మీరు కన్సిడర్ చేసుకోండి. 3 పవర్ 2720, 3 పవర్ 2720. ఇప్పుడు 3 పవర్ అంటే ఈ 3 అనేది సైక్లిసిటీ ఎంత, 3కి సైక్లిసిటీ 2378కి సైక్లిసిటీ 4 అని చెప్పాను కదా. అంటే 4తో డివైడ్ చేయాలి పవర్ని. సో దీన్ని 4తో డివైడ్ చేస్తే 4తో క్యాన్సలేషన్ అయిపోతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం 0 తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. 3 పవర్ 4 అంటే 81 కదా, మరి యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 1 కదా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాన్ జీరో అన్నాడు కాబట్టి సో 0 తీసుకోకుండా 3 ఒకటే తీసుకోవాలి. క్లియర్, అలా మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి క్లియర్గా. సో వాట్ యూ మీన్ బై ద పర్ఫెక్ట్ స్క్వేర్ నానా. సో ఫస్ట్ నేను 1 స్క్వేర్ రాస్తాను, 1 స్క్వేర్ 1, ఓకే. తర్వాత 2 స్క్వేర్ 2, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, ఓకే. 5 స్క్వేర్ 25 అంటే 5 యూనిట్ డిజిట్స్ ఒకటే తీసుకోండి, యూనిట్ డిజిట్స్ ఒకటే తీసుకోండి. 6 స్క్వేర్ ఈక్వల్ టు 36 అంటే 6, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 అంటే 9, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటే 4, 9 స్క్వేర్ అంటే 81 అంటే 1, 10 స్క్వేర్ అంటే 100 అంటే 0. ఓకే. మీరు ఇక్కడ బాగా గమనిస్తే మనకి యూనిట్ డిజిట్స్ అనేటివి మనకు 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉంటాయి కదా. మరి పర్ఫెక్ట్ స్క్వేర్కి ఏ యూనిట్ డిజిట్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ ఏ యూనిట్ డిజిట్స్ ఉన్నాయి అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి ద యూనిట్ డిజిట్స్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి యూనిట్ డిజిట్స్ ఏవి ఉండవు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా మనకు. సో యూనిట్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి, 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది, 1 రౌండ్ ఆఫ్ చేయండి. తర్వాత 4 ఉంది, 4 రౌండ్ ఆఫ్ చేయండి. 9 ఉంది, 9 రౌండ్ ఆఫ్ చేయండి. 6 ఉంది, 6 రౌండ్ ఆఫ్ చేయండి. 5 ఉంది, 5 రౌండ్ ఆఫ్ చేయండి. 9 ఉంది, 9 చేసినాం. 4 చేసినాం. 1 చేసినాం. 0 ఉంది. సో మనకు లేనివి ఏమున్నాయి, 2, 3, 7, 8. సో ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు ఎప్పుడైనా సరే 2, 3, 7, 8తో ఎండ్ అవ్వదు. అంటే యూనిట్ డిజిట్స్ అనేటివి 2, 3, 7, 8 అసలే ఉండవు వేటికి, పర్ఫెక్ట్ స్క్వేర్కి. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 2, 3, 7, 8 ఉందా చూడండి, 8 ఉంది కాబట్టి 8 ఆన్సర్. దిస్ కెనాట్ బి ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. క్లియర్ అన్న, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. క్లియర్. సో ఇక్కడ ఏమంటుంది చూడండి ఈ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 137 పవర్ 13 మల్టీ పవర్ 47. దీన్ని చూడంగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ మొత్తానికి సింగిల్ పవర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు మనం సో సింగిల్ పవర్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటావు నువ్వు జనరల్గా, అది ఏ ఫామ్లో ఉంది, ఏ పవర్ m ఇంటూ n అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn కదా, ఏ పవర్ mn కదా. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, 137 ఇంటూ 13 ఇంటూ 47 రాయొచ్చు కదా క్లియర్గా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ 7 అంటే 13 మర్చిపోండి, 7 పవర్ 13 ఇంటూ 47. ఇప్పుడు మనం దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఎలా చేస్తావు, ఫస్ట్ ఇది 7 కాబట్టి సైక్లిసిటీ 4 అంటే ఈ పవర్ని 4తో డివైడ్ చేయాలి, 13 ఇంటూ 47. సో 13 ఇంటూ 47ని 2 విధాలుగా 4తో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 2 మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ 13ని 4తో డివైడ్ చేయండి, మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, 1 ఇంటూ తర్వాత 47ని మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 1 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది, అంతేనా కదా. సో ఇప్పుడు మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది కాబట్టి సో 7 పవర్ 3 కదా మనం రాయాల్సింది, రిమైండర్ ఎంత వస్తే అంత 4తో డివైడ్ చేసినప్పుడు. సో 7 పవర్ 3 అంటే ఏంది, 7 ఇంటూ 7 కదా. 7 7 49 అంటే 9 యూనిట్ డిజిట్, 9 7 63 అంటే 3 వస్తుంది మళ్ళీ యూనిట్ డిజిట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సరే కదా. సింపుల్, ఇంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు మనం. క్లియర్. 29th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, if the unit digit of 433 into 456 into 43n is n plus 2 then what is the value of n అంటుండు.
ఓకే, దీని ఒక యూనిట్ డిజిట్ ఈ 3 మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్ డిజిట్ n+2 అంటుండు. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 3 ఉంది, దీనికి 3 ఇంటూ 6 ఇంటూ అక్కడ n ఉంది యూనిట్ డిజిట్ ప్లస్లో ఈజ్ ఈక్వల్ టు యూనిట్ డిజిట్ అనేది మనకు n+2 అంటుండు కదా. 3 6 18 అంటే యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 8 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు n+2. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు ఎన్కు ఎంత వాల్యూ ఉండాలి అంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. బెస్ట్ ఆప్షన్ అదే. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ 1 తీసుకోండి. 1 n+లో 2 ఈక్వల్ వస్తాయా? 8 ఇంటూ 1 8 ఈజ్ ఈక్వల్ టు 1+2 3. సో రాలేదు, నాట్ ఈక్వల్. సో ఇది ఆప్షన్ కాదు. తర్వాత 3 పెట్టండి. 8 3 24. 24 ఈజ్ ఈక్వల్ టు 3+2 5. సో ఈ రెండు కూడా ఈక్వల్ రాలేదు. సో ఇది కూడా తప్పు. 8 పెట్టండి. 8 8 64 అంటే యూనిట్ డిజిట్ 4. 64లో యూనిట్ డిజిట్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 8+2 ఎంత? 8+2 10. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 0. సో నాట్ ఈక్వల్. సో ఇది కూడా అవ్వదు. 6 తీసుకోండి. 8 6 ఎంత మనకు 48 అంటే యూనిట్ డిజిట్ 8. ఓకే, ఇక్కడ మళ్ళీ 6+2 ఎంత 8. సో యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అయినాయి. సో దేర్ ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలన్నా. ఓకే, 30th క్వశ్చన్ చూడండి ఏమంటుండు, ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటుండు. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలంటే నాకు ఈ ప్రాబ్లం చూసిన వెంటనే నాకు ఒకటే గుర్తొచ్చింది. ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాము జనరల్గా 5కి నువ్వు ఎంత పవర్ చేసినా నీకు యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 6కి నువ్వు ఎంత పవర్ చేసినా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. మరి ఇక్కడ చూడండి 5కి ఎంత పవర్ చేసినా 5 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి 6కి ఎంత చేసినా 6 వస్తుంది. మరి 5 6 ఎంత 30. సో 30 అంటే యూనిట్ డిజిట్ ఎంత 0. సో ఈ రెండింటికి యూనిట్ డిజిట్ కలిపి 0 వచ్చింది. మళ్ళీ మిగతావన్నీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 0కి ఎంత మల్టిప్లై చేసినా మనకు 0 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యూనిట్ డిజిట్ ఏదో ఒక నెంబర్ వచ్చింది అనుకోండి n, దానికి n2 వచ్చింది అనుకోండి, దీనికి n3 ఇంటూ n4 వచ్చింది అనుకోండి వీటికి. సో 0 ఇంటూ n3 0. సో 0 ఇంటూ సంథింగ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి దీని యూనిట్ డిజిట్ అనేది 0 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 4 + 1 + 9² + 4³ + 9⁴ + 4⁴ 5 + 9⁴6. నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముందంటే ఆడ్ పవర్స్ అన్ని 4కి ఇచ్చాడు, ఈవెన్ పవర్స్ అన్ని 9కి ఇచ్చాడు, అప్ టు 9⁻100 అంటుండు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? 4⁻1 + 4⁻3 + 4⁻5 + అప్ టు 4⁻99. సో ఇవి అన్ని 4కి ఇచ్చాడు, ప్లస్ ఈవెన్ అన్ని 9కి ఇచ్చాడు. 9⁻2 9⁻4 + అప్ టు 9⁻100 వరకు. క్లియర్ నాన్న? క్లియర్. సో ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం? ఇవి 50 ఉంటాయి, ఇవి 50 ఉంటాయి, అంతే కదా. ఇవి కూడా 50 ఉంటాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 4కి పవర్ ఆడ్ ఉంటే 4కి పవర్ ఆడ్ ఉంటే నేను ఏమని చెప్పాను? రిమైండర్ ఏమని వస్తుంది అని చెప్పాను? 4 వస్తుంది. ఓకే, సారీ, యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని చెప్పాను? 4 వస్తుంది. 4కి పవర్ ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ ఈస్ ఆల్వేస్ 4. మీ కాన్సెప్ట్లో చెప్పాను డే 2లో డే 3లో. ఓకే, సో ఇక్కడ మనకు ఇలా ఆడ్ నెంబర్స్ ఆడ్ పవర్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 99 వరకు 50 ఉన్నాయి. అంటే 54లో వస్తాయి ఇక్కడ. దీనికి యూనిట్ డిజిట్ 4, దీనికి యూనిట్ డిజిట్ 4, దీనికి 4, అట్లా అప్ టు 99 వరకు. అంటే 54s ఉంటాయి. అంటే 4 × 50 తీసుకోవాలి ఇది. ప్లస్ 9 పవర్ ఈవెన్, 9 పవర్ ఈవెన్ ఉంటే యూనిట్ డిజిట్ ఆల్వేస్ 1 అని చెప్పాను మీకు కదా. అలా ఎన్ని 1లు వస్తాయి ఇక్కడ? దీనికి 1, దీనికి 1, అట్లా 51s వస్తాయి. అంటే 1 × 50 50. ఓకే, ఇక్కడ చూడండి 4 0s 0, యూనిట్ డిజిట్ 0. ఇక్కడ కూడా 50లో యూనిట్ డిజిట్ 0, యూనిట్ డిజిట్ అనేది 0. సో 0 + 0 0. సో మొత్తానికి యూనిట్ డిజిట్ 0 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? వెరీ సింపుల్. జస్ట్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో ఈరోజు మనకు టైప్ 3 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. సో వీటిని మనం టైప్ 3 క్వశ్చన్స్ అంటాము. నేను టైప్ 1 ఎందులో డిస్కస్ చేశాను? టైప్ 1 అనేది డే 3లో డిస్కస్ చేశాను. అండ్ డే 3లో టైప్ 1 అండ్ టైప్ 2 డిస్కస్ చేశాను. ఈరోజు డే 4 కాబట్టి డే 4లో టైప్ 3 డిస్కస్ చేశాను. ఓకే, డే 4లో ఒకసారి మీరు టైప్ 1 టైప్ 2 చూడలేదంటే ఖచ్చితంగా డే 3 వీడియో వెళ్ళి చూడండి. సో మీకు టైప్ 1 అండ్ టైప్ 2 వీడియోస్ దొరుకుతాయి. అండ్ ఇన్ కేస్ నాన్న మీకు ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే తెలుసు కదా నాన్న, మనకు ఏమేమి ఉంటాయి ప్యూర్ మ్యాథమెటిక్స్లో? జామెట్రీ ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, ఆల్జిబ్రా ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, అండ్ మనకు స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా. సో వీటిపైన నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నప్పుడు నా పర్టికులర్ కోర్సులో, ఈ కోర్సులో ఆర్ఆర్బి ఏఎల్పిలో 8 to 10 క్వశ్చన్స్ వచ్చినాయి, గ్రూప్ డిలో 8 to 10 క్వశ్చన్స్ వచ్చినాయి,
అండ్ ఏఎల్పి సిబిటి 2లో 7 to 10 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ మీకు తర్వాత ఎన్టీపీసీలో కూడా మీకు 6 to 8 క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న. సో దీనిపైన మా దగ్గర ఎక్సలెంట్ కోర్స్ అయితే డిజైన్ చేశాము, కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా కాదు, మనకు వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ నేనే మీకు కనిపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాము. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఇస్తున్నాం నాన్న, ఎక్కువ మనీ అయితే బర్డన్ పెట్టట్లేదు. సో కేవలం 149 రూపీస్కే మీకు ఎవరు ఇవ్వలేని బట్టి 6 months యాక్సెస్ ఇస్తున్నాను. అండ్ 229కి ఎవరు ఇవ్వనటువంటి 1 year యాక్సెస్ అయితే ఇస్తున్నాను నాన్న. ఓకే, మీకు ఇందులో ఏముంటుంది అంటే కాన్సెప్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది అన్న. ఓకే, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి విత్ క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. వీటితో పాటు మీకు కాన్సెప్చువల్ పీడిఎఫ్ ఫ్రీగా వస్తుంది. ఈ కాన్సెప్చువల్ పీడిఎఫ్ అనేది మీకు యాక్సెస్ ఉన్నంత వరకు ఫ్రీగా మీరు చూసుకోవచ్చు అందులో కోర్సులో. ఓకే, క్లియర్ నాన్న? దిస్ ఈస్ అబౌట్ అవర్ కోర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మీరు మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలని ఫీల్ అయితే ఒక లైక్ కొట్టి హైప్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మా ప్లాట్ఫామ్స్ మీరు ఫాలో చేసి పెట్టుకోవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఆల్ ద బెస్ట్.